డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. ఇది 2 వేరియబుల్లు, 3 + 2 ఇది 5, ఇది 2 + 3 ఇది 5, ఇది 1 + 3 ఇది 4, 2 + 2 ఇది 4, ఇది 2, ఇది 0. 5 4 4 2 0 5. మ్యాక్సిమం ఎంత ఉంది సార్? 5. కాబట్టి ఈ ఒక్క ఎక్స్ప్రెషన్కి ఆన్సర్ డిగ్రీ ఎంత? 5. డిగ్రీ ఎంత? 5. x³ - 1, x³ a³ - b³, x³ - 1³ ఈక్వలెంట్ టు 0, a³ - b³, a - b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b² ఈక్వలెంట్ టు 0. సార్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా ఒక కాన్సెప్ట్ చూడండి. x - 1 ఈక్వలెంట్ టు 0, రైట్? అంటే ఇదైనా 0 కావాలి, ఇదైనా 0 కావాలి, రైట్? చేస్తే మనకు లబ్ధం ఎంత వస్తుంది? 0 వస్తుంది. x³ - 1³ x - 1 ఇంటూ x² ప్లస్ x + 1 ఈక్వలెంట్ టు 0. ఇది 0 అయింది అనుకోండి, x వాల్యూ ఎంత వస్తుంది? 1 అవుతుంది. x వాల్యూ ఎంత వస్తుంది? 1 అవుతుంది. ఇది చూడండి సార్, x² ప్లస్ x + 1. ఒక కాన్సెప్ట్ నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో చెప్పాను. ax² ప్లస్ bx ప్లస్ c, ax² ప్లస్ bx ప్లస్ c. ఇది గ్రేటర్ దాన్ 0 ఎప్పుడు ఉంటుంది? a గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు అండ్ d లెస్ దాన్ 0 అయినప్పుడు. ax² ప్లస్ bx ప్లస్ c గ్రేటర్ దాన్ 0 ఎప్పుడు అవుతుంది? a గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు, d లెస్ దాన్ 0 అయినప్పుడు. d అంటే ఏంటి సార్? b² - 4ac, b² - 4ac. ax² ప్లస్ bx ప్లస్ c ఒక క్వాడ్రాటిక్ సమీకరణము ఎప్పుడూ కూడా 0 కంటే ఎక్కువ ఎప్పుడు ఉంటుంది? ఏ 0 కంటే ఎక్కువ ఉండాలి అండ్ డిస్క్రిమినెంట్ 0 కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఇది 0 అయింది. ఇక్కడ చూడండి సార్, ఏ వాల్యూ ఎంత? 1, బి వాల్యూ ఎంత? 1, సి వాల్యూ ఎంత? 1. ఏ గ్రేటర్ దాన్ 0, 1 గ్రేటర్ దాన్ 0. దీని డిస్క్రిమినెంట్ ఎంత? b² - 4ac, 1 - 4 -3, -3 అనేది లెస్ దాన్ 0. ఏ గ్రేటర్ దాన్ 0, d లెస్ దాన్ 0 వచ్చినప్పుడు ఇది ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ గ్రేటర్ దాన్ 0 అంటే దీని అర్థం ఏంటంటే సార్, ఈ గ్రాఫ్ అసలు యాక్సెస్ని టచ్ చేయదు, ఇక్కడ ఏమీ టచ్ చేయదు, దీనికంటే పైకి వెళ్తుంది. ఈ 2 యొక్క లబ్ధము 0 అయింది అని అంటే ఇదైనా 0 కావాలి, ఇదైనా 0 కావాలి. ఇది 0 అయ్యే ఛాన్స్ లేదు, 0 కంటే ఎక్కువ ఉంటుంది వాల్యూ అని చెప్తున్నాను. అంటే ఖచ్చితంగా x 1 అయి ఉండాలి. దీనికి ఏమొస్తాయి? ఇమాజినరీ వాల్యూలు వస్తాయి. ఎందుకు ఇమాజినరీ వాల్యూస్ వస్తాయో అందరికీ అర్థమైందా? x³ - 1 ఈక్వలెంట్ టు 0. చాలా సింపుల్ ప్రశ్న, కానీ మంచి కాన్సెప్ట్ అర్థమవుతే మీకు ఎందుకు ఇమాజినరీ వాల్యూలు వస్తాయో మీకు అర్థమవుతుంది. x³ - 1³ ఈక్వలెంట్ టు 0 అంటే x - 1 ఇంటూ x² ప్లస్ x + 1 ఈక్వలెంట్ టు 0. ఈ రెండింటిని లబ్ధం చేస్తే మనకేం కావాలి? 0 కావాలి. ఇదైనా 0 కావాలి, ఇదైనా 0 అవ్వాలి. ఇది 0 అయిందనుకోండి, x వాల్యూ ఖచ్చితంగా 1. ఇదైనా 0 కావాలి, లేకపోతే ఇదైనా 0 కావాలి. ఇది 0 అయ్యే ఛాన్స్ లేదు, ఇది 0 అయ్యే ఛాన్స్ లేదు. సార్ ఎందుకు సార్ అది 0 అయ్యే ఛాన్స్ లేదు? ఒక క్వాడ్రాటిక్ సమీకరణము ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంటే ఆ సమీకరణము ఎప్పుడూ కూడా గ్రేటర్ దాన్ 0 ఎప్పుడు ఉంటుంది? ఏ గ్రేటర్ దాన్ 0, d లెస్ దాన్ 0 ఉన్నప్పుడు. ఏ వేద్దాము, 1 ఇట్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, డిస్క్రిమినెంట్ ఈజ్ -3, -3 ఇట్ ఈజ్ లెస్ దాన్ 0. అంటే ఇది ఎప్పుడూ కూడా రియల్ వాల్యూ ఇచ్చే ఛాన్సే లేదు, రియల్ వాల్యూ ఇచ్చే ఛాన్స్ లేదు. అంటే ఎన్ని రియల్ వాల్యూలు వస్తున్నాయి? 1. ఎన్ని ఇమాజినరీ వస్తున్నాయి? 2. ఎన్ని ఇమాజినరీ వస్తున్నాయి? 2. అందరికీ అర్థమైందా?